ప్రస్తుతం శోభితా ధూళిపాళ్ల పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. తాజాగా ఆమెకు అక్కినేని నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగింది. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి అందరూ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చాలా మంది శోభిత నటి విషయం తప్ప ఇంకేమీ తెలియదు. అయితే అసలు శోభిత ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె సినిమా నేపథ్యం ఏమిటి అనేవి తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల జంట మీకు నచ్చిందా? 1 నచ్చింది, 2 నచ్చలేదు. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సినీ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఇరు కుటుంబాల సమక్షంలో వైభవంగా సాగింది. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఇక మిగిలింది పెళ్లి బాజాలు మాత్రమే. అయితే చూడటానికి ఇంటర్నేషనల్ మోడల్‌లా కనిపిస్తున్న శోభిత అచ్చు తెలుగింటి అమ్మాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో ఈమె జన్మించారు. 1993 మే 31న వేణుగోపాలరావు, శాంతారావు దంపతులకు తెనాలిలో శోభిత జన్మించారు. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. శోభితా ధూళిపాళ్ల తండ్రి మర్చెంట్ నేవీలో ఇంజినీర్‌గా పనిచేసేవారు. తల్లి గవర్నమెంట్ టీచర్. 16 ఏళ్లు వచ్చే వరకు విశాఖపట్నంలోనే పెరిగిన శోభిత వైజాగ్‌లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్‌లో తన చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకి మారారు. అక్కడ ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజ్‌లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేశారు. ఆమె సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో కూడా శిక్షణ తీసుకున్నారు. శోభితా ధూళిపాళ్ల మొదట ఒక మోడల్‌గా తన కెరీర్ మొదలుపెట్టారు. 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకున్నారు. ఆ తర్వాత భారతదేశం తరపున మిస్ ఎర్త్ 2013 పోటీల్లోనూ పాల్గొన్నారు. కానీ అక్కడ టైటిల్ గెలవలేకపోయారు. ఆ తర్వాత 2016లో సినీ రంగ ప్రవేశం చేశారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆమెకు తొలిసారిగా సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చారు. 2016లో తాను తీసిన 'రామన్ రాఘవ్ 2.0' సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో శోభిత అవకాశాలను దక్కించుకున్నారు. తెలుగులో శోభిత అడవిశేషుతో కలిసి 'గూఢచారి', 'మేజర్' వంటి సినిమాల్లో నటించారు. ముఖ్యంగా 'పొన్నియిన్ సెల్వన్' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శోభిత ఆ తర్వాత హిందీ వెబ్ సిరీస్ 'ద నైట్ మేనేజర్'లో అనిల్ కపూర్ భార్యగా నటించారు. 'మంకీ మ్యాన్' అనే అమెరికన్ సినిమాలో నటించారు. అంతేకాకుండా ఇటీవల ప్రభాస్ నటించిన 'కల్కి' సినిమాలో కూడా శోభిత భాగమైంది. అందులో దీపికా పదుకొనెకు వాయిస్ ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. నాగ చైతన్య, శోభిత రిలేషన్ గతంలోనే వైరల్ అయింది. వారిద్దరూ కలిసి బయటకు వెళ్ళినప్పుడు కొన్ని ఫోటోలు లీక్ అవ్వడంతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారని నెటిజన్లు భావించారు. వారిద్దరికీ నిశ్చితార్థం జరగబోతోందని సోషల్ మీడియాలో గత 2 రోజులుగా న్యూస్ వైరల్ కావడంతో శోభిత గురించి శోధించే వారి సంఖ్య పెరిగిపోయింది. మొత్తానికి వీరికి నిశ్చితార్థం జరిగిందని నాగార్జున అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. మొత్తం మీద బిగ్ ఫ్యామిలీకి కోడలిగా వెళ్తుండడంతో అభిమానులు మాత్రం హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. అటు సమంత ఫ్యాన్స్ మాత్రం శోభితా చైతన్యపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు నాగ చైతన్య మాజీ భార్య సమంత మాత్రం వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ పై మాత్రం స్పందించలేదు. సోషల్ మీడియాలో కూడా ఇంతవరకు ఎలాంటి పోస్టు చేయలేదు.